పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మాకేం డ్యూటీలు పడతాయి. తోఫిక్ భాయ్ వల్ల పని మనిషి వాళ్ళని అయితే తీసుకొని వచ్చింది. అక్కడ ఒకటి కటింగ్ చేయించుకున్నాను. ఒకడు मेरे देगा तुम ले सेट हो गया, बहुत अच्छा है। मैं बोला ना ब्लू पैंट ग्रीन शर्ट बहुत शर्ट आता है, बस इसका ये कपड़ा अच्छा नहीं है, मेरे को अच्छा नहीं लगा। ये कपड़ा अच्छा नहीं है, मैं वही देख रहा हूँ। पूरा बॉडी की मुश्किल होता है। చూసుకోబల్లా ఇదంతా బిజినెస్ క్లాస్. ఇక్కడ పెడతారు బండి, ఇక్కడ పెట్టి దిగేసామంటే డైరెక్ట్ ఫ్లైట్ కాడికి పోతుంది. కొనాముదులు ట్రాఫిక్ ఏడ పెట్టుకోవాలన్నా కష్టమే. వీళ్ళకైతే ఇచ్చేసినాము, వాళ్ళు పెట్టుకొని పోతారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ. నిన్న పెట్టిన వీడియోలో నాకు సాయంత్రం పడింది డ్యూటీ, అది కూడా నైటు. అది ఎన్ని గంటలకి కరెక్ట్గా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. రోజుకి ఇన్ని గుడ్లే తినాలని ఏమన్నా ఉన్నదా, లేదా ఎన్ని గుడ్లైనా తినచ్చా? ఒకసారి చెప్పండి అబ్బా. ఎందుకంటే పొద్దున ఒక 4 కుదిరితే, ఒకవేళ అన్నం లేకపోతే సాయంత్రం కూడా ఒక 4 తింటున్నా. మొత్తం 8 గుడ్లు తింటున్నా రోజు. ఏం కాదా? అట్లా తినడం వల్ల ఏమన్నా అవుతుందా చెప్పండి? ఏం అర్థం? ఇప్పుడు 4 గుడ్లు పెట్టుకునే, ఒకవేళ రాత్రికి ఏం లేదనుకో తినేదానికి, మళ్ళీ ఒక 4 గుడ్లు అయిపోతాయి. మొత్తం 8 గుడ్లు తినాల్సి వస్తుంది. పొద్దున పూటలు మాత్రం ఖచ్చితంగా 2 కానీ 4 కానీ తినేస్తాను. అట్లా ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఏమన్నా అవుతుందా? అందులో ఈ నాటుకోడి గుడ్లు కాదు, అవి పారంటి కూడా, అవి ఒరిజినల్ కాదు కూడా తెలియదు నాకు. తెలిస్తేనే చెప్పండి ఆయన, తెలియకపోతే చెప్పకాకండి. తెలిసినా తెలియకపోయినా భయపెట్టడం మాత్రం భయపెట్టకాకండి. నాకు తెలిసి మంచిది అనుకుంటున్నా గుడ్లు తిన్నాం వల్ల. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మాకేం డ్యూటీలు పడతాయి? పొద్దున్న నుంచి డ్యూటీలే వల్ల నాకు. తోఫిక్ బాయ్ కూడా వల్ల పొద్దున్నే లేచి బండి కడుగుతాను. తోఫిక్ బాయ్ ఓకే. ఆర్డర్ వచ్చింది, హెర్బల్ అంట. తోఫిక్ బాయ్ వాళ్ళ మేడం వాళ్ళ కూతురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మన ఛానల్ అయితే చూపించాడంట తోఫిక్ బాయ్. వాళ్ళు అన్ని స్క్రీన్ షాట్లు కొట్టుకున్నారంట. ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నాడు ఏమన్నా అవుతుందా వెంకీ అని. ఏమన్నా అయితే ఏం చేద్దాము, వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము. క్యా హోయా బోలో, అవి బోలో. ఓ आईडी दिया? ये कुछ नहीं है, आदि नहीं है, बोलो कुछ बोलो। क्या होया उधर बोलो। नहीं वो आईडी मांग रहा था आपका। हाँ यानी मैंने तो नहीं दिया। नहीं, तुम वीडियो देखता है वो मैं देगा। वीडियो देख रहा था, उसमें आया, वो देख के आईडी ले लिया। अरे तो कोई प्रॉब्लम नहीं है ना। बाद में स्क्रीनशॉट लिया? हाँ पूरा स्क्रीनशॉट लिया? नहीं वो लिख के, वो लिखा जो लिखा ना, वो लिखा का एक उसका चैनल में लिखा, उसका अकाउंट में नहीं अकाउंट में नहीं। वो लगता है सर्च किया किधर, गूगल में सर्च किया करके, उसका नेट नहीं था उस टाइम। नेट नहीं था ना, लगता है वो स्पेलिंग गलत भी होगा, मुश्किल नहीं। मेरा आ गया, आगे मेरा आ गया ना। तुम बोले ना मेरा पूरा स्क्रीनशॉट लिया। नहीं आपका स्क्रीनशॉट नहीं लिया, आपका नाम का आरजेबीटी विंकी लेके स्क्रीनशॉट लिया। क्या होता है कि ये मेरे को लगता है क्या, ये वो खुद ही देखेगा, वो किसी को नहीं दिखे बताएगा। कोई मुश्किल नहीं दिखाएगा, मैं बस वीडियो निकालता हूँ बस। क्या తోఫిక్ బాయ్ అయితే వీడియో చూస్తా అన్నాడంట. అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాడని చెప్పలేకపోతున్నాడు. నాకేం చెప్పినాడంటే, వీడియో చూస్తా ఉన్నా, నీ వీడియో చూసినాడు, మళ్ళీ ఆపి నీ ఛానల్ అయితే కొట్టుకొని అన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నాడు అన్నాడు. స్క్రీన్ షాట్లు చూసుకొని వాళ్ళకి చూపించుకుంటాడు ఖచ్చితంగా. మనమైతే ఏడా తప్పు మాట్లాడాలి వాళ్ళ గురించి, వాళ్ళని ఏడా మనం చూపిలా. मैं कुछ भी गलत नहीं बात कर रहा है किस वीडियो में भी, कुछ भी नहीं। मैं बोलता हूँ कुछ भी उसको, उस लोगों को भी नहीं दिखाया। मैं आपको बोलना नहीं चाहिए था, मेरे को गलती हो गई। नहीं कोई मुश्किल नहीं, बोलना है ना। अभी मैं सोचेगा क्या करेगा, देखेगा, చూసేగా. చూద్దాము ఏమవుతుందో. వాళ్ళకైతే చూపించేసాడు. మొత్తానికి ఇంట్లో మొత్తం అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఆల్రెడీ మీరందరూ కూడా కామెంట్లలో అడుగుతారు, నువ్వు వీడియోలు చేసేది వాళ్ళకి తెలుసా అని. సో వీళ్ళంతా అమెరికన్స్ అనమాట. ఏ పూరాలో అమెరికన్స్ అయినా వీళ్ళంతా అమెరికా మెంటాలిటీ అనమాట ఎక్కువ. సో వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము. ఒకవేళ నచ్చి సరే చేసుకో అంటే చేసుకుంటా ఉంటాం కంటిన్యూగా.
आप जैसे सोच रहे हो ऐसा नहीं है। हम्म, ये बच्चे बच्चे है, यानी आप जैसे सोच रहे हो ये मैडम को देगा, उसको देगा, इसको देगा, ऐसा कुछ नहीं है। ये मेरे साथ यानी प्रैंक करता है, मेरे साथ है इधर छोटा से। हम्म, मेरे को मालूम है ये सब कुछ नहीं, वो देखेगा बस गलत। क्योंकि मैं एक दिन बोला ना, विंकी भाई का फॉलोअर यानी 6 लाख है, हम्म, तो इसीलिए उसको यानी आ गया माथे पे दिखना है ये क्या करता है। हाँ। यही है। वो दिखाएगा किसको? पूरा, बुड्ढी को? पूरा बुड्ढी दिखाएगा। लोगों को देखने की इंटरेस्ट थोड़ी है। नहीं, वो बोलेगा उसको, किसको? बोलेगा वो वेंकी को सब्सक्राइबर इतना है इतना है, वो हाँ वीडियो बोलेगा तो बनाता है। क्या हुआ? नहीं, कोई मुश्किल नहीं है मेरे को, बोलेगा और आपकी इज्जत और बढ़ मेरा जाएगा को इनके साथ। कोई भी मुश्किल नहीं है। मैं बोला कि मैं क्या भाई, आप पागल हो ऐसा है गया मेरा, कैसे बात बोल रहे हो? ऐसा है। यानी एक नहीं, एक बात बात का। सोचो, एक बात सोचो, इधर हम्म। ममनू है इसका लोग का कि क्या ममनू है? वीडियो का। हाँ? हाँ, कौन बोला? हाँ। कौन बोला तुम ममनू भी है? पहले पहले इधर बोले, आप इधर वीडियो बनाना ममनू है। मैं बोला वो जो शॉपिंग मॉल होता है, शॉपिंग मॉल में वीडियो निकालना ममनू है। क्योंकि उसको पूछना पड़ता है, क्योंकि उधर वो लाइसेंस लेना पड़ता है वीडियो करने के लिए, यूट्यूब करने के लिए। हम लोग तो यूट्यूबिंग करता हूँ तो छुप छुप के। अभी हम लोग, ये लोग को नहीं दिखाया, मैं नहीं दिखाया, बस तुम बच्चे लोग दिखाया, मैं नहीं आपका दिखाया। ये ऐसा लग रहा है, मेरे एक को बार, लग रहा है ना, आप ना हिंदी बात पूरा समझते नहीं रही। मेरा बात ना मैं आपको समझ भी नहीं पा रहा हूँ, आप भी नहीं समझ पा रहे हो। ऐसा कुछ नहीं है। ये लोग अमेरिकन का सिस्टम है। ये लोग का क्या है मालूम है? अमेरिका में क्या होता है, आप दोनों मिलके एक साथ खाने गया, जिसका बिल है ना वो देगा। वो आप बात, उसका बिल वो दोगे ना, बात वो छोड़ दो, नहीं है। वो मैं क्या बात बोल रहा हूँ? छोड़ दो, मेरे को समझ हो गया। वो बात छोड़ दो, अभी देखेगा क्या होएगा। अभी आप, मेरे को भी समझ आ रहा है, आपको अच्छा नहीं लग रहा, आप चला जाओगे। नहीं है, तो फिर वो कुछ बोलेगा, खलास कोई मुश्किल क्या नहीं, चल बोलेगा जाएगा। भाई? हाथ में ये खून से मैं खुद नहीं जाएगा, झुकेगा नहीं है, खुद नहीं जाएगा, मैं बोलता हूँ, कुछ बोलेगा। तुम मेरा बात सुनो। हम्म, मैं बोलता हूँ, तुम जो सोच रहे हो, जो जो तुम जो इंटेंशन में हो, वो पूरा गलत है। नहीं, इंटेंशन पूरा नहीं गलत गलत इधर। सोच रहे हो तुम। मेरे को मालूम है, मैं भी गल्फ में, तुम 4 साल से करता है, मैं 6 साल तक करता हूँ इधर। मेरे को ये भी नहीं है इधर आया मैं, ये लोग का मेरे को मालूम है। చూద్దాము ఏమవుతుందో. क्या बोल रहे हो సో भाई? ఇంకో मैं 2-3 चार రోజుల साल से తర్వాత చూద్దాం. मैं 4 साल से यानी हाँ, तुम पहले विदेश में। काम करे ना, ओके तो ओके. पहले पहले किधर? 2008 से मैं काम कर रहा हूँ ये परदेश में। 2000? 8 से। हाँ, ओके. तो अभी कितना साल हुआ? मगर ये सोशल मीडिया में इधर हाँ यही कम है है। ना. नहीं नहीं, आप सोच रहे हो, अगर वो देखेगा सोचेगा क्या बोलेगा, ये इधर यूट्यूब बना रहा है, कुछ करेगा। ऐसा कुछ नहीं है। ये सब यूट्यूब, ये सब क्या है मालूम है? ये अमेरिकन माइंड है। ओके, मैं आपको देखेगा क्या. बोला भाई, साथ में जब रेस्टोरेंट में जाता हूँ ना, तो बोलता है, वो खुद ही बोलता है फोटो लो, हम मेरे साथ फोटो लो, ऐसा खुद ही बोलता है। तो इसमें यूट्यूबिंग का क्या प्रॉब्लम है? मैं यही बोल रहा हूँ, आपका जो सोच रहे हो ना, ये पूरा गलत है। देखेगा ये देखेगा. पूरा गलत सोच रहे हो। आप सोच रहे हो क्या? आप सोच रहे हो वो माइंडेड है आपका, यानी मुस्लिम लोग, वो कोई कोई है यानी मुंह नहीं दिखाना चाहता, हम्म, ऐसा करता है ऐसा करता। तो फिर हम्म. तो वही है ना, यानी సరే इनको చూద్దాము. शर्म नहीं है। నేనైతే చెప్పేసినాడు అనమాట. మీరందరూ కూడా అడుగుతారు కదా, మొత్తానికి అయితే తౌఫీక్ భాయ్ ద్వారా వాళ్ళకైతే తెలిసిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. జరిగేది ఎట్టా జరుగుతుంది, దాని గురించి ఆలోచిస్తే మైండ్ పని చేయదు. పోయి కూడి తెచ్చుకుందాం. అయితే నిన్న చికెను, సలాడు, అన్నం ఇచ్చింది. నిన్న ఇదే ఇచ్చింది చికెన్, బాగుంది నిన్న. కూర అయితే ఇలా. అన్నం కూడా చూసినారా, చిన్నపిల్లలు తిన్నట్టు ఒక రవ్వ గులిపి తెచ్చింది. ఆ అన్నం కన్నా చికెనే ఎక్కువ ఉన్నది దీని నిండా. ఇది సలాడు, పచ్చడి అయితే ఉన్నది, బాగానే ఉన్నది, చెడిపోలా. అన్నం ఏడన్నా ఎక్కువ ఇచ్చారు, ఆమె చికెన్ ఎక్కువ ఇచ్చింది. పచ్చడి బాగానే ఉన్నది. ఇది చికెన్ పకోడానో లేదా ఎట్టో, నిన్న కూడా ఇచ్చింది. పొద్దున్న నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసిన బండి, ఇప్పుడు డ్యూటీ పడింది. పిల్లోని కటింగ్ షాప్కి తీసుకోవాలంట. మళ్ళీ ఇంకొక డ్యూటీ కూడా చెప్పినారు. తౌఫీక్ భాయ్ వాళ్ళ మేడం వాళ్ళ కూతురు ఉంది కదా, ఆమెను ఎయిర్పోర్ట్లో వేసి పెట్టాలంట వాళ్ళని. తౌఫీక్ భాయ్ అయితే ఉన్నాడు, కానీ ఏమో నన్ను కూడా పొమ్మనింది మా మేడము. అంటే లగేజ్ ఏమైనా ఉందో ఏమో తెలియదు. ముందు కటింగ్ చేయించుకొని రాపో ఆ పిల్లోడికి, మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోదు అని. తౌఫీక్ భాయ్ వాళ్ళ
పని మనిషి వాళ్ళని అయితే తీసుకొని వచ్చింది. అక్కడ ఒకడు కటింగ్ చేయించుకున్నాడు, ఒకడు ఈ పక్కున్నాడు. మా వాడి కటింగ్ అయితే అయిపోయింది, వాళ్ళు ఇంకా చేయించుకున్నారు. నేను ఇంకా కటింగ్ అయిపోతున్న వెంటనే పోవాలనుకున్నాను ఎయిర్పోర్ట్కి. వాళ్ళు ఇప్పుడు కటింగ్ చేయించుకున్నారు. వాళ్ళు కటింగ్ చేయించుకుని వచ్చేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు. మా మేడం కటింగ్ చేయించుకుంటూ వస్తానే పోవాలా, ఇంక బిన్నారా పోనీ. టైం 5 కావస్తుంది, ఇప్పుడు పోతారు వాళ్ళు. తౌఫీక్ భాయ్ అయితే ఆయన బండి ఆడ పెట్టినాడు. ఇక నా బండిలో లగేజ్ ఏమో వేస్తారంట. నా బండిలో లగేజ్, ఆయన బండిలో మనుషులు. ఇంకా నా కార్లు అన్నీ బ్యాగులు అన్నీ వేస్తారు. వీళ్ళు వచ్చేటప్పుడు ఎట్టొచ్చారు ఏమో, ఇన్ని బ్యాగులు వేసుకొని ఒక బండిలో. ముందు పక్క పెట్టేసినారు, ఆ వెనక పక్క కూడా ఫుల్ అయిపోయింది నా బండి. ఓన్లీ లగేజ్ కోసమే నా బండి పోతుంది ఇప్పుడు. తౌఫీక్ భాయ్ దగదగ మెరుస్తున్నాడు. నేను అక్కడి నుంచి తెచ్చుకున్న సొక్కా, అది బాగా సరిపోయింది, సెట్ అయిపోయింది. नहीं सेट नहीं हुआ था, నై తుమ్ सेट ये देखो सेट करना కరాది. సో దాన్ని మళ్ళీ కట్ చేయించుకున్నాడు. నేను చేయించుకుందాం అనుకున్నా కానీ అదేంటంటే గుచ్చుకుంటుంది, ఏదో చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టు. అందుకే నేను అతనికి చేసిన. సెట్ हो गया, बहुत अच्छा है. मैं बोला ना, ब्लू पैंट ग्रीन शर्ट बहुत शर्ट आता है. बस इसका ये कपड़ा अच्छा नहीं है, मेरे को अच्छा नहीं लगा. हाँ ये कपड़ा अच्छा नहीं है, मैं वही देख रहा हूँ इसमें पूरा बॉडी की मुश्किल होता है. 5 గంటలకల్లా బండి స్టార్ట్ చేయమన్నారు. 5కి వచ్చినాము, బ్యాగులు కూడా సర్దేసినాం దాంట్లో. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. कितना बजा बोला? 5 12 बज गए, यानी 5 के 12 मिनट हो गए. 8 बजे फ्लाइट है. 2 घंटा पहले ఉన్నాయి. సో 8 గంటలకంట ఫ్లైట్. నేను దగ్గర అన్నీ ఉంటాయి, టికెట్లు అన్నీ. తౌఫీక్ భాయ్ దగ్గర అన్నీ సెండ్. वो पहले से जब आया ना उससे पहले मेरे को दे दिया. अप डाउन कब आएगा कब जाएगा मेरे को सब मालूम है. सब मालूम है. सीक्रेट है. సీక్రెట్ అంట. అదేం స్వామి, నాకు తెలియదు అదేం సీక్రెట్ యా. ఏం సీక్రెట్ యా? వాళ్ళ టికెట్ ఏమన్నా మనం తీసుకుంటామా చెప్పండి. నా బండిలో లగేజ్ అంతా వేసినారు. కరెక్ట్గా 5:25కి అయితే బయలుదేరినాము. ఇంకా ఆ డిస్ప్లేట్ వేసినాం అనుకో, ఇంకా తౌఫీక్ భాయ్ అయితే ఫుల్ ఫ్రీ అయిపోతాడు. నాకన్నా ఇంకా ఎక్కువ ఫ్రీగా ఉంటాడు. నాకన్నా ఇంకా డ్యూటీలు పడతాయి. మా మేడం ఖచ్చితంగా బయటికి పోతూ ఉంటుంది. ఆయన అయితే ఫుల్ ఫ్రీ. వాళ్ళు వెనక వచ్చారు, నేను ముందు పోతాను. మేడం వాళ్ళు పిల్లోళ్ళు అందరు బండ్లో ఉన్నారు. వాళ్ళ బండ్లో, నా బండ్లో అంతా బ్యాగులు అన్నీ వేసి ఉన్నారు. మనుషులు అంటే అట్టో కూడా హైదరాబాద్ దిగేస్తారు. ఆడిపోతే ఆ ఎయిర్పోర్ట్లో బ్యాగులు దించేదానికే పెద్ద తలకాయ నొప్పి. బండి పెట్టుకునేదానికి స్థలం ఉండదు, ఫుల్ ఉంటాయి బండ్లు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. మేఘాల్లో పోయినాడు పైన. ఈ ఎయిర్పోర్ట్లో 80 స్పీడే, ఎక్కువ పోకూడదంట. వచ్చాడు, ఏమైనా ఫైన్ పడింది ఎట్టో. ఇది బిజినెస్ క్లాస్ అనమాట. బిజినెస్ క్లాస్లో పోతారు వీళ్ళు ఎప్పుడు పోయినా. డైరెక్ట్ ఫ్లైట్ దగ్గర తీసుకోపోతారు. ఆ పక్కంతా నార్మల్. ఇక్కడ టికెట్ తీసుకున్నా కూడా 15 నిమిషాల లోపల బయటకు వచ్చేయచ్చు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారా? మళ్ళీ బయటకు వచ్చేసినారా? క్యూ ఓకే రౌండ్. ఇక్కడ కాదంట. మేఘాలు వచ్చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ఆడ కాదని పోతా, ఆడ తిరుక్కొని. చూసుకోబల్లా ఇదంతా బిజినెస్ క్లాస్. ఇక్కడ పెడతారు బండి, ఇక్కడ పెట్టి దిగేసామంటే డైరెక్ట్ ఫ్లైట్ కాడికి పోతుంది. ఇప్పుడు లోపలికి వచ్చి అనవసరంగా టికెట్ తీసుకున్నాం, మళ్ళీ బయటికి పోతాం. పదిహేను నిమిషాల లోపల వెళ్ళిపోతే ఏం కాదు, ఫ్రీ అనమాట. ఇది పెద్ద టాస్క్. ఇప్పుడు ఇది స్కాన్ అవ్వదు ఒక్కోసారి. నేను దగ్గర దూరం వచ్చేసి ఒరే తీసేసుకుందే, దూరం నుంచే తీసుకుంది మా స్కానింగ్. సూపర్. ఇలా ఆడ బండ్లు ఫుల్ ఉన్నాయి, ట్రాఫిక్ బాగా. ఎదురుగా ఫ్లైట్ భయం వస్తుందా?
చూసానాడా బల్లె ఉన్నది ఫ్లైట్ కింద వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద టాస్క్ నాకు, బ్యాగులు దించేది ఇప్పుడు పెద్ద సమస్య. వారిని పాసగల ఓరా సామి పో. ఇప్పుడు చేయి చూపించినా కూడా పోతాడు. ఏం మనుషులు ఉన్నారు నేను, హెల్పింగ్ నేచర్ లేని మనుషులు. చేయి చూపించిన ఆగున్నా కొద్దిగా దూరతా అని దయ్యన ఈ బండి గల ఆమె. దిగు నేను దిగు, రోడ్లోనే పెట్టి. ఆయనేమో వెళ్ళిపోయాడు ముందుకే, వీళ్ళంతా రోడ్డు పైన దించుతారు. అదో బస్సు నేను తోలుతాను, నేను సేమ్ కలరు అప్పుడు కోయట్లో తోలుతానింది. ఎంత రోడ్లోనే దించేస్తున్నారు మనుషుల్ని, బ్యాగుల్ని, మనుషుల్ని. ఏడపూరా స్వామి, ఏం చేశాను పోతే కదా. కదులు 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 కదులు. రోడ్లోనే దించేసి ఇట్టాడు తోఫిక్ వాళ్ళని. వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయాడేమో. ఈ లగేజ్ పెట్టుకోవాల్సి ఇది ఒక తలకాయ నొప్పి. ఎప్పుడు వచ్చినా అంతే, ఇల్లు నా బండిలో లగేజ్, ఆ బండిలో మనుషులు. మనుషులన్నా దిగేస్తారని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ బ్యాగులు దించేది పెద్ద టాస్క్. ఎట్టో ఒకట పార్కింగ్ దొరికింది స్వామి, ఇక్కడ పెట్టేసి ఇక్కడ దించేసిన. ఇంకా అర్బాన్ అయితే వస్తే కొనాముదులు ట్రాఫిక్, ఏడ పెట్టుకోవాలన్నా కష్టమే. వీళ్ళకైతే ఇచ్చేసినాము, వాళ్ళు పెట్టుకొని పోతారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మళ్ళా. నేనైతే దించేసిన స్వామి ఎట్టో ఒకట. తోఫిక్ బండ్లో అయితే మేడం అట్టే కూర్చోన్నది లగేజ్ దించేంతవరకు. నేనైతే దించేసిన సరసరా పార్కింగ్ దొరికే లోపల. నేను వెళ్ళిపోతున్నా తోఫిక్ బై అని చెప్పి వచ్చేసిన. ఎక్కువసేపు కూడా పెట్టకూడదు. ఇద్దరం ఒకటేసారి ఇంటికి అయితే వచ్చేసినాము. తోఫిక్ బై చెప్పింది ఆ పిల్లోళ్ళకి చెప్పినాడు అనమాట. అంటే వాళ్ళ మేడం వాళ్ళ కూతురు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పినాడు. వాళ్ళు మేడంకి చెప్పినారో లేదో తెలీదు. ఒకవేళ చెప్పింటే మనకి మేడం డ్యూటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది, రేపు కానీ మొన్నటి కానీ. ఒకవేళ చెప్పకపోతే ఏం కాదు, చెప్పినా కూడా ఏం కాదు. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ అంతా అమెరికన్ మెంటాలిటీ అనమాట. వీళ్ళు కూడా వీడియోలు చేస్తారు. మా మేడం వాళ్ళ అన్న కొడుకు అయితే టిక్ టాక్ చేస్తాడు. సో మా మేడం వాళ్ళ అన్న కూతురు అయితే ఆమె కూడా మొన్న మైక్ అయితే తెప్పించుకుంది. ఆమె కూడా ఏదో చేస్తుంది సంథింగ్, మనకు తెలియదు, చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మేడం అయితే ఫోన్ చేసింది. ఫోన్ చేసి, వెంకీ నువ్వు డైలీ బీగాలు ఇంట్లో ఇస్తున్నావా అని. ఇస్తున్నా మేడం అని. నిన్న లేట్ అయిపోయింది మేడం, అందుకే ఇవ్వలేదు. ఆ మేడం లోపలికి వెళ్ళిపోయింది. అంటే పిలిచి మరి ఈ వెంకీ అని. హలో హలో సిస్టర్, ఓకే బీగాలు అందుకే ఇవ్వలే మేడం అని చెప్పిన. ఇప్పుడు టైము 7:30 కాకముందే బీగాలు ఇచ్చే వెంకీ అని. ఇంకేంద్ర స్వామి అనుకొని ఎదురా వదర బీగాలు ఇచ్చేసిన. ఆమెని టమాటాలు ఎరగడ్డలు అడిగిన పూలు చేసుకుందామని. ఆమె రమ్మనింది బయటికి. ఓయమ్మా ఎంత లావు ఎరగడ్డ స్వామి, ఓయమ్మా నాయనో నా తలకి ఎంత ఉన్నది. ఇంత లావు ఎరగడ్డ ఏం చేయాలి నేను? దీని కోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అంటారు. సచ్చా, ఇదేమో గులిపిస్తున్నది, ఇదేమో ఎంత ఉన్నది స్వామి, ఏం చేయలేదు. నిన్న పెట్టిన వీడియోలో నాకు సాయంత్రం పడింది డ్యూటీ, అది కూడా నైటు. అది ఎన్ని గంటలకి కరెక్ట్గా
గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. ఈ కుబుసులు తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. ఒకటేమో తిన్నా అంతే దీంట్లో, ఇంకా పూల డబ్బా అయితే ఉంది. ఈ పూల డబ్బా అయితే చేసి ఆ కుబూస్ అనేది తినేస్తాయి ఈరోజు రాత్రికి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. పూలు అయితే రెడీ చేసిన, ఇంకా తోఫిక్ బైని కూడా పిలిచిన. పొద్దున్న నుంచి ఏం తెలియదంట. మధ్యాహ్నం వచ్చి నా దగ్గర, సాయంత్రం వచ్చి నా దగ్గర కొరవ చేపల పులుసు అంటే అది వేసుకొని అన్నం తిన్నాడు. ఇప్పుడు రొట్టె అయితే ఇద్దరం కలిసి తినేద్దాం. సో ఇది మనం చేసిన పూలు. ఇంకా ఒక రొట్టె తోఫిక్ బాయ్ నేను తినలేనన్నాడు, అందుకే సొగం ఇచ్చిన. నేనైతే ఒక రొట్టె అయితే తినేస్తా. ఇదే రాత్రికి ఒక ఎర్రగడ్డ కూడా కోసుకున్నాము. तौफीक भाई भाई खाओ। मैं तो थोड़ा देर पहले ही खाया, आपके घर पे ही खाया मैंने। आपके घर पे मैंने थोड़ा देर पहले राइस खाया। आपने, मैं खाता नहीं, खाली आपने मेरा रूम तक गया, इसीलिए मैं आया, मालूम है। इसीलिए నాకు తెలుసు రాడని, అందుకే రూమ్ కడిగి తీసుకొచ్చిన. సో ఇది ఈరోజుకి మనకి కూడు.